నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనూ రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. మరిన్ని డీటెయిల్స్ ఇదే ఇష్యూకి సంబంధించి అనిల్ అందిస్తారు. అనిల్, రియాజ్ ఎన్కౌంటర్ పై డీటెయిల్స్ ఏంటి? ప్రమోద్ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సో ఈ రోజు నిన్న మనకి ఇతని పైన ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 3 రోజుల నుండి 9 బృందాలుగా కూడా ఎక్కడికక్కడ తిరిగి ఎట్టకేలకు నిన్న సారంగపూర్ వద్ద ఒక ధాబాలో రియాజ్ను ఐడెంటిఫై చేశారు పోలీసులు. అక్కడ ప్రమోద్ని హత్య చేసిన తర్వాత కొన్ని రోజులకే అక్కడ నిన్న ఆసిఫ్ అనే ఒక యువకుడితో కూడా వాగ్వాదం తీయడం జరిగింది. అక్కడ కొంత కోట్లాట జరిగింది. అతనితో కోట్లాడినప్పుడు కూడా అక్కడ కొన్ని గాయాలు అవ్వడం కూడా జరిగింది. సో ఎట్టకేలకు అక్కడ నిజామాబాద్ పోలీసులు రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి కూడా తరలించారు. ఆసుపత్రికి తరలించి ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ హాస్పిటల్లో ఉండగా అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ని గన్ను తీసుకొని కాల్చేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ రియాజ్కి సంబంధించి మొత్తం పూర్తి నేర చరిత్ర కనుక చూసినట్లయితే దాదాపు 40 పైగా కేసులు ఇతనిపై ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా ఇతర రాష్ట్రాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా చాలా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా చైన్ స్నాచింగ్, బ్యాంక్ చోరీ కేసులు, దొంగతనం కేసులు, తర్వాత ఈ ఏదైతే మనకి రోడ్ల పైన కొంత వాగ్వాదానికి దిగి వారితో గొడవ పడడం, సో ఇట్లాంటి కేసుల్లో చాలా వరకు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎట్టకేలకు రియాజ్ను నిన్న పోలీసులు చాలా ప్రత్యేక బృందాలు కూడా తిరిగి ఎట్టకేలకు పట్టుకున్నాయి. రేడియాలజీ డిపార్ట్మెంట్ కి తరలించారు. అందులో అబ్జర్వేషన్ లో ఉంటారు. సో వాష్రూమ్ వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ యొక్క గన్ను లాక్కునే ప్రయత్నించాడు, ఫైర్ చేశాడు. సో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు చేసినట్టు తెలిపారు కూడా. మొత్తానికి ఈ రియాజ్ పైన ఎక్కువగా మనకి చాలా కేసులు ఉన్నాయి. 40 కేసుల్లో నేను చెప్పినటువంటి ఈ బ్యాంక్ చోరీ కేసులే కాకుండా, ఇళ్లలో చోరీ కేసులు కాకుండా, చైన్ స్నాచ్ కాకుండా, ఇటు బైక్ చోరీ కేసులు, తర్వాత కార్లు, ఇట్లాంటి కేసుల్లో చాలా కేసుల్లో కూడా ఇతని ఉన్నది. ఇతనితో పాటు ఇప్పుడు ఏదైతే రియాజ్ను ప్రస్తుతం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో ఇతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇతనికి సంబంధించి ఇంకేమైనా టీం ఉందా? సో ప్రజెంట్ అయితే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్కు సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉన్నదని ఆ అంశాలను కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఆ రోజు కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసడానికి గల కారణం ఏంటిదో అట్లాంటి విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ 40 పైగా కేసులు కూడా ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. సో అక్కడ వారిపైన ఎట్లాంటి దాడులకు దిగాడు. సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా మొత్తం కూడా ఈయన నేర చరిత్ర అంటే ఇతను బయటికి వచ్చిందే, అతను ఎక్కడ ఉంటాడో సో అక్కడ నుండి బయటికి వచ్చిందే కేవలం
నేరాలు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, ఇంకా చాలా వరకు కూడా ఎక్కువ మంది పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. సో ఎట్టకేలకైతే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో నిన్న మనకి అక్కడ నిన్న కూడా మనకు చూసాం, ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ సారంగపూర్ దాబా వద్ద ఒక పంట పొలాల్లో అక్కడ పడి ఉన్నాడు. సో అక్కడికే పోలీసులు అక్కడ మా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు మరికొన్ని డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే రియాజ్ తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఈ దృష్టి సాధించడంతోనే అక్కడ ఒక దాబా వద్ద ఐడెంటిఫై చేశారు. అప్పటికే ఒకరితో మళ్ళీ అక్కడ వాగ్దానానికి దిగి ఉన్నాడు. సో అక్కడ తీవ్రంగా గొడవ కూడా జరిగిందంటూ తెలుస్తుంది. సో అక్కడ పోలీసులు పట్టుకొని వెంటనే భారీ బందోబస్తు మధ్య కూడా అతన్ని హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి రిమాండ్కి తరలించేటువంటి ప్రయత్నం చేసే భాగంగా ఈరోజు హాస్పిటల్లో మాత్రం మళ్ళీ పోలీసుల పైకే తిరగబడ్డాడు. కాబట్టి ఈ ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కానీ మొత్తంగా మాత్రం ఇతని రియాజ్కి సంబంధించి మాత్రం చాలా చరిత్ర ఉంది. మనకు తెలిసి 40 కేసులు ఉన్నాయి, ఇంక తెలియక ఎన్ని కేసులు ఉన్నాయన్నటువంటి విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇతను మొత్తం కూడా అన్ని దొంగతనాలు, రాబరీ కేసులు, చోరీలు, ద్విచక్ర వాహన చోరీ కానీ, తర్వాత కార్లు కానీ, సో ఇట్లా వ్యక్తులపైన దాడి చేయడం కానీ, సో ఇట్లాంటి తప్పిదాలే చాలా ఉన్నాయని తెలుస్తుంది. సో మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల క్రితం కూడా ఒక తీవ్ర ఉత్కంఠమైనటువంటి, ఎందుకంటే కానిస్టేబుల్ పైన దాడి చేయడం జరిగింది కాబట్టి తప్పించుకొని తిరిగినటువంటి వ్యక్తిని పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో మొత్తానికి ఈరోజు ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు మాత్రం ఆ రియాజ్ని అయితే ఎన్కౌంటర్ చేశారు. అపర్ణ.